ఈరోజు మీరు చూస్తే దిశ ఎందుకు పీపీపీ, ఇది ఈరోజు వచ్చింది కాదు. పీపీపీ అనేది మనకు ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత ఈ పీపీపీ అనే దానిపైన ఒక రోడ్డు, ఒక ఎయిర్పోర్టు, నవేడేస్ ఒక కాలేజ్, లేకపోతే ఒక టెలికాం, పవర్ ప్రాజెక్ట్స్, ఎవ్రీథింగ్ వచ్చే పరిస్థితికి వచ్చాయి అధ్యక్ష. దీనివల్ల ప్రైవేట్ సెక్టర్ ఎఫిషియన్సీ వస్తుంది. ఎందుకు ఇండియాలో మనం ఒక్కసారి చూస్తే స్వతంత్ర భారతదేశంలో సోషలిస్టిక్ మిక్స్డ్ ఎకానమీకి వెళ్ళాం. మిక్స్డ్ ఎకానమీకి వెళ్ళాం కాబట్టి ప్రభుత్వం పెట్టుబడులు పెట్టాం. పెట్టిన పెట్టుబడులు ఫలితాలు రాలేదు. ఎప్పుడైతే ఎకనామిక్ రిఫార్మ్స్కి వెళ్ళామో ప్రైవేట్ వ్యక్తులు వచ్చారు, పెట్టుబడులు పెట్టారు, సమర్థవంతంగా చేశారు, దానివల్ల సంపద సృష్టించారు, దేశానికి ఆదాయం పెరిగింది. ఈరోజు సూపర్ జిఎస్టీ, సూపర్ సేవింగ్స్ వరకు వచ్చామంటే ఆ సమర్థతలో ఫలితాలు ఇవన్నీ వచ్చాయి. ఎకనామిక్ రిఫార్మ్స్లో ఫలితాలు వచ్చాయి. అందుకే అధ్యక్ష ఈ ప్రాజెక్టులో 3,700 కోట్ల రూపాయలు మనకు సేవింగ్స్ వస్తాయి. ఇంకొక పక్కన 500 కోట్లు సంవత్సరానికి ఆపరేషనల్ మేనేజ్మెంట్. క్వాలిటీ హెల్త్ కేర్ ఇంప్రూవ్ అవుతుంది, మెడికల్ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ అవుతుంది. మనం ఒక్కరమే కాదు, దేశం అంతా ఒక దారిని పోతే వీళ్ళు ఒక దారిని పోతూ ఉంటారు. ప్రధానమంత్రి కేంద్రం ఎన్నోసార్లు చెప్పారు, ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అంతా మాతృభాషలో చేయాలంటే కాదు నేను ఇంగ్లీష్లో చేపిస్తానని అటు కాకుండా ఇటు కాకుండా పిల్లల్ని క్వాలిటీ మొత్తం ఇది చేశాడు. ఆ డీటెయిల్స్ మీరు ఒకసారి చూస్తే ప్రైమరీ ఎడ్యుకేషన్ మొత్తం క్వాలిటీ సర్వనాశనమైంది. 14-19లో బెస్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండే రాష్ట్రం ఇటీవల కాలంలో అన్ని స్టాండర్డ్స్ కిందన పడిపోయే పరిస్థితికి వచ్చాయి. ఒకటి కాదు అధ్యక్ష, అన్ని డిపార్ట్మెంట్స్ని విధ్వంసం చేశారు. ఆ విధ్వంసాన్ని కరెక్ట్ చేయడానికి మనకు చాలా టైం పడతా ఉంది. అనుభవం ఉంది కానీ చేశాం, కానీ అనుభవం లేకపోతే మాత్రం పిచ్చిబట్టి పారిపోయేవాళ్ళు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ఇంతవరకు ఏ ప్రోగ్రామ్ ఇచ్చేవాళ్ళు కాదు. ఈరోజు యూపీలో ఇచ్చారు, ఒరిస్సాలో, జార్ఖండ్, ఒకటి కాదు దేశం మొత్తం పీపీపీ మోడల్లో కాలేజెస్ ఇచ్చారు, ముందుకు పోతున్నారు. కడాన దశ ఎడ్యుకేషన్ సెక్టర్ అయితే ఐఐటి చెన్నై, ఐఐఎం ఉదయపూర్, ఐఐటి నాగపూర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా వయా పీపీపీలో పోయే పరిస్థితికి వచ్చారు. అంటే ఆ కాలేజీలని ప్రైవేట్ ఇచ్చేస్తారా? ఈరోజు ఒక మోడల్ కింద సంపద సృష్టించాలి, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి, తొందరగా అనుకున్న ప్రగతిని సాధించాలంటే పీపీపీ తప్ప వేరే మార్గం లేదు. నేను సీఎంగా ఉన్నప్పుడు పీపీపీ కింద జేగురపాడు పవర్ ప్లాంట్ జీవీకి ఇస్తే అది పూర్తి చేసి మొన్ననే తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి అప్పచెప్పారు. అది మోడల్ ఆఫ్ పీపీపీ అని చెప్పి కూడా మరొకసారి తెలియజేస్తున్నాం. ఆస్తి మనది, వాళ్ళు మేనేజ్మెంట్ సమర్థవంతంగా చేస్తారు. సమర్థవంతంగా మేనేజ్మెంట్ చేసి అందులో వచ్చే లాభాలను అప్పులు కట్టి కొంత లాభం మిగిలితే మిగలబెట్టుకుంటారు. 33 ఏళ్ళ తర్వాత మనం ఇచ్చిన పీరియడ్ ప్రకారం తిరిగి ఆ ప్రాపర్టీ గవర్నమెంట్ తప్ప వాళ్ళది కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకా డెవలప్మెంట్ అన్ని చేస్తూ వస్తారు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతున్నా. ఈరోజు ఇద్దరు మాట్లాడారు అధ్యక్ష. ఒకరు రమేష్ గారు మాట్లాడారు, ఇంకోటి ఇజ్రాయెల్ గారు మాట్లాడారు. ఒక ఆయనేమో 63 లక్షల మందికి వచ్చిందంటారు, ఇంకొక ఆయనేమో 57 లక్షల మందికి వచ్చిందంట. ముందర మీరు క్లారిటీ తెచ్చుకోండి, ఎంతమందికి వచ్చింది. మీకే క్లారిటీ లేదు. మీ పార్టీలో ఇద్దరు సభ్యులు మాట్లాడితే ఒక్కొక్కరు ఒక నంబర్ చెప్తారు. నంబర్ 2, 63 లక్షల మందికి మీరు ఇచ్చారు, మిగతా వాళ్ళకి ఎందుకు డిలే చేశారు? నేను ఆ రోజే చెప్పాను అధ్యక్ష, పిల్లలు ఫస్ట్ క్లాస్లో జాయిన్ అయిన తర్వాత అపార్ ఐడి ద్వారా ఏ పాఠశాలలో జాయిన్ అయ్యారో మాకు తెలుస్తుంది. అది అయిన వెంటనే మేము డబ్బులు ఇస్తాం. సేమ్ థింగ్ 10th క్లాస్ నుంచి 11th క్లాస్కి వెళ్ళినప్పుడు ఆ ట్రాన్సిషన్లో అక్కడ చేరిన తర్వాత మేము వెరిఫై చేసుకుని డబ్బులు ఇస్తాను అధ్యక్ష. మేము కట్టుబడి ఉన్నాం. ఎక్కడన్నా గ్యాప్స్ ఉంటే అధ్యక్ష చాలా ట్రాన్స్పరెంట్గా వాట్సాప్ ద్వారా హాయిగా వాళ్ళు మెసేజ్ పెట్టచ్చు. ఒకవేళ రాకపోతే ఏ కారణాల వల్ల వాళ్ళకి రాలేదో కూడా చెప్తాం అధ్యక్ష. అక్కడ రిడ్రెసల్ మెకానిజం కూడా వాళ్ళ ఇంట్లో కూర్చుని ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం వాట్సాప్ ద్వారానే కమ్యూనికేట్ చేసుకోవచ్చు అధ్యక్ష. మన మిత్రాన్ని కూడా మేము పెట్టాం. 2, ఇజ్రాయెల్ గారు మాడుతూ 300 యూనిట్లు కరెంటు యాప్కాస్లో పనిచేసిన వారికి
అట్లా భూమి ఉన్న వారికి మీరు ఇవ్వట్లేదన్నారు. ఎవరు పెట్టారు అధ్యక్ష ఈ రూల్స్ అని? మీరే పెట్టారు. ఎవరు పెట్టారు ఈ రూల్స్? సార్ రూల్స్ పెట్టింది ఎవరు సార్? మీరే పెట్టారు. పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు ఈ రూల్స్. ఆయన రూల్స్ పెట్టారు. వీఆర్ ఫాలోయింగ్ ఇట్. కాదని చెప్పండి. మీరు ఒకటి మీరు మళ్ళీ ఇప్పుడు మాట వేస్తారు సార్. ఇదే సార్ ప్రశ్న వేయించుకుని ఇరుక్కుంటా ఉంటే ఇదే అంటారు. ఇప్పుడు నేను సూటిగా వాళ్ళకి సమాధానం చెప్తున్నా. 300 యూనిట్లు పెట్టింది ఎవరు? మీరు. ఆప్కోస్ కి రాకుండా చేసింది ఎవరు? మీరు. భూమి ఇంత ఉంటే ఇవ్వకూడదని రూల్ పెట్టింది ఎవరు? మీరు. తిప్పి మమ్మల్ని అడుగుతారు. చాలా వింతమంది అధ్యక్ష. రూల్స్ మీరు పెడతారు, గైడ్ లైన్స్ మీరు ఫ్రేమ్ చేస్తారు. కనీసం అంత లేకపోతే ఎల్ఓపి గారు వెళ్ళండి, పాఠాలు చెప్పించుకోండి. ఎల్ఓపి గారు మంత్రిగా ఉన్నప్పుడు ఇది చాలా క్లియర్గా వచ్చింది అధ్యక్ష. రెండోది అధ్యక్ష, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంతమంది పిల్లలు చదువుతున్నారనే కానీ నంబర్స్ చెప్పారు అధ్యక్ష. ప్రాసెస్ ఫాలో అయ్యాం. అర్హులందరికీ మేము ఇస్తున్నాం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. రెండు, కొంతమంది పిల్లలకి 9,000 పడిందని గౌరవ సభ్యులు చెప్పారు అధ్యక్ష. అక్కడ ఏంటంటే అధ్యక్ష, మన ఎస్సీ విద్యార్థులకి కేంద్ర ప్రభుత్వం కూడా డబ్బులు ఇస్తుంది అధ్యక్ష. ఆ రెండు జోడించి ఆ డబ్బులు వేస్తాం అధ్యక్ష. సో మన వాటా అంటే ఆంధ్ర రాష్ట్ర వాటా మేము వేసాం అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అధ్యక్ష. దానివల్ల కొంచెం టైం డిఫరెన్స్ అనేది ఉంది అధ్యక్ష. ఇది వాస్తవం. అబౌట్ 30 to 45 days టైం డిఫరెన్స్ ఉంది అధ్యక్ష. అంతేగాని పిల్లలకి మేము డబ్బులు వేసేది ఎలాంటి సందేహం లేదు. అర్హులందరికీ డబ్బులు ఇస్తామని ఈ సభాముఖంగా నేను తెలుపుతున్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, రమేష్ గారు మాట్లాడుతూ నెలకి 15,000 రూపాయలు వాళ్ళు ఇచ్చారంటున్నారు అధ్యక్ష. ఇచ్చింది సంవత్సరానికి 13,000 రూపాయలు అధ్యక్ష. అది కూడా మళ్ళీ చివరి సంవత్సరంలో ఇంకొక 500 తగ్గించారు అధ్యక్ష. ఇచ్చింది 4 సంవత్సరాలు అధ్యక్ష. మేము కట్టుబడి ఉన్న కార్యక్రమానికి తప్పనిసరిగా ప్రతి సంవత్సరం తల్లికి వందనం ఎంతమంది అర్హులు ఉన్నా అంతమంది అర్హులకి ఇస్తాం అధ్యక్ష. ఇజ్రాయెల్ గారు మాట్లాడుతూ రేషన్ కార్డు లేకపోతే మీరు ఇవ్వట్లేదు అంటారు అధ్యక్ష. ఎట్లా ఇవ్వాలి అధ్యక్ష? అడిగేదానికి కూడా ఉండాలి. బేసిస్ ఉంటుంది అధ్యక్ష. ప్రభుత్వం ఒక కార్యక్రమం చేయాలంటే బేసిస్ ఉంటుంది. రేషన్ కార్డు లేదంటున్నారు. ఎస్, కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన రేషన్ కార్డులు కూడా ఇచ్చాం అధ్యక్ష. కొత్త కార్డులు డిజైన్ చేసాం. ఈ రాష్ట్ర అప్పులపై ఈ అసెంబ్లీ సాక్షిగా అడిగినటువంటి క్వశ్చన్ నంబర్ 973 ప్రశ్నకి సమాధానం చెబుతూ పదే పదే చంద్రబాబు నాయుడు గారు అలాగే కూటమి నేతలు మరియు పచ్చ పత్రికలు, పచ్చ మీడియా వ్యవస్థలు నిత్యం చెప్పినటువంటి అబద్ధం 14 లక్షల కోట్లని, 10 లక్షల కోట్లని, ఏకంగా అధికారంలోకి రావడానికే విచ్చలవిడిగా ఉపయోగించినటువంటి ఆ పదాలని, ఆ పద్దులని తప్పు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదే చెప్పిన జనంపై ఒక తప్పుడు ప్రచారాన్ని విస్తృతంగా ప్రచారం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి యొక్క పార్టీ. మేము అడిగినటువంటి ప్రశ్నకి అసెంబ్లీ సాక్షిగా నిజాలేంటో ఈ ప్రపంచానికి తెలియజేసింది. నిజంగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం 2014 నుంచి 19 వరకు పరిపాలించిన సమయంలో వారు చేసినటువంటి అప్పు వారు దిగిపోయే కాలానికి దాదాపు 3,06,000 కోట్లు. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మా 5 సంవత్సరాల టెన్యూర్లో 2 సంవత్సరాలు కోవిడ్ ఉండి ప్రభుత్వ ఆదాయం రాకపోయినా కూడా ప్రజల మీద ఎలాంటి పన్నుల భారం వెయ్యకుండా కేవలం 3,70,899 కోట్లు మాత్రమే అప్పు చేసి ఈ దేశంలోనే అత్యుత్తమమైనటువంటి ప్రభుత్వాన్ని నడిపినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో సంక్షేమం అంటే పేదవాడు ఎవ్వరిని అడగకుండానే అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి వారి అకౌంట్లో డబ్బులు పడ్డాయి. ఈ దేశంలోనే సంక్షేమానికి పెద్దపీట వేసి బ్రహ్మాండమైనటువంటి ప్రభుత్వాన్ని నడిపింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇది ప్రజలందరికీ తెలిసినటువంటి సత్యం. కానీ
పచ్చపత్రికలు, పచ్చ మీడియా వ్యవస్థలు పదే పదే నిత్యం అబద్ధాలే చెప్పి మా ప్రభుత్వాన్ని నిందిస్తూ అందలం ఎక్కడానికి, ప్రభుత్వంలోనికి రావడానికి దీన్ని విస్తృతంగా వాడుకున్నారు. ఏకంగా 2024 కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్థిక శాఖ సమీక్షలో 14 లక్షల కోట్లు రాష్ట్ర అప్పు అని సాక్షాత్తు ముఖ్యమంత్రి మాట్లాడాడు ఈ చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ గవర్నర్ గారి ప్రసంగంలో 10 లక్షల కోట్లు అని రాసి గవర్నర్ గారితోటే చదివించాడు. ఇవాళ ఏంటయ్యా అప్పు అంటే పయ్యావుల కేశవ్ గారు ఈ ప్రశ్నకి, నేను వేసినటువంటి ఈ ప్రశ్నకి వారు ఇచ్చినటువంటి సమాధానం రాష్ట్రం యొక్క మొత్తం అప్పు 6,77,849 కోట్లే అని చెప్పారు. అంటే అక్షరాల శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో చెప్పినటువంటి ఆ పద్దే నిజము అని తేలింది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క చిత్తశుద్ధి, శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి చిత్తశుద్ధి. ఇవాళ మళ్ళీ అదే ప్రశ్నలో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరం అంటే 2025-26 ఆర్థిక సంవత్సరానికి కాను మీరు తీసుకున్నటువంటి అప్పు ఎంత అని అడిగాం. వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 లక్షల కోట్ల పైచిలకు అప్పు తీసుకున్నారు. మరి ఈ ఆర్థిక సంవత్సరం ఎంత తీసుకున్నారు అని ఆ ప్రశ్నలోనే నేను అడిగినటువంటి ఆ ప్రశ్నకి సమాధానం ఇస్తూ మరొకసారి అబద్ధాలని, అసత్యాలని, తప్పుడు ప్రచారాలని ప్రజలపై రుద్దే ప్రయత్నం కూటమి చేస్తూ నిలువునా దొరికిపోయింది. ఇవాళ వారు ఇచ్చినటువంటి సమాధానం ఏంటి అంటే కేవలం ఈ రాష్ట్రం చేసినటువంటి అప్పు ఈ ఆర్థిక సంవత్సరానికి ఆగస్టు 31వ తారీఖు నాటికి 44,364 కోట్లు మాత్రమే. దానిలో చెల్లింపులు చేయగా 9,058 కోట్లు చెల్లింపులు చేయగా కేవలం అప్పు 35,305 కోట్లు మాత్రమే అని చెప్పారు. కానీ కేంద్ర ప్రభుత్వం వాసిరెడ్డి పద్మ గారు నిజంగా ఆవిడని చూస్తే నాకేమనిపిస్తుంది అంటే అన్నం పెట్టే చేయిని నరికేసే రకం, అలాగే తల్లి పాలు దాగి రొమ్ము గుద్దే రకం. ఈ రెండిటిని ఆవిడని చూస్తే మాత్రం ఈవిడ మొట్టమొదటి ప్లేస్లో ఉంటుందేమో అని అనిపిస్తుంది నాకు. ఎందుకనంటే ఇవాళ ఇక్కడ పదవులు అనుభవించి పార్టీ ఓడిపోగానే అప్పుడు దాకా జగనన్న మా ప్రాణం, జగనన్న మా ఇది అని చెప్పేసి రాగిలు గట్టి అంత చేసి ఆయన ఓడిపోగానే ఇవాళ నీ పచ్చ ఛానల్లో కూర్చొని పిచ్చి పట్టినట్టుగా నోటికి ఏదొస్తే అది నువ్వు మాట్లాడుతున్నావు. వాసిరెడ్డి పద్మ గారికి చెప్తున్నా, కాస్త భారతమ్మ కోసం మాట్లాడేటప్పుడు కాస్త నోరు అదుపులు పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని అనేది నా యొక్క విన్నపం, నా యొక్క ఆలోచన కూడా. ఎందుకనంటే ఇక్కడ నువ్వు అనుభవించినటువంటి పదవులు ఎవరు పెట్టినటువంటి భిక్ష? జగన్మోహన్ రెడ్డి గారే కదా. నిజంగా మహిళలకి చేయకూడదు, మహిళలకి రాజకీయంగా లబ్ధి చేకూర్చకూడదు అని ఆలోచన దృక్పథం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటే నీకు ఎట్లా ఉమెన్ కమిషన్ పదవి ఏ విధంగా వచ్చేది? అది చాలా అత్యున్నతమైనటువంటి పదవే కదా. తస్మాత్ జాగ్రత్త, కాస్త నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. నీలాంటి వాసిరెడ్డి పద్మాలని 1000 మందిని సృష్టించగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ విషయం నీకు కూడా తెలుసు. భారతమ్మ ఏ రోజు ప్రత్యక్ష రాజకీయాల్లో లేదు. 30 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి గారు ఉన్న హయాంలో ఏ రోజు ఆవిడ బయటకు వచ్చి ఒక మాట మాట్లాడలేదు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా ఏ రోజు అంటే పులివెందుల తప్ప ఆవిడ ఎక్కడ ఒక మాట ప్రత్యక్ష రాజకీయంలో మాట్లాడినటువంటి వ్యక్తి కాదు. ఇవాళ మీ పచ్చ ఛానల్లో, పచ్చ మీడియాలలో మీ పచ్చకామలలాగా ఈ నోటికి ఏదొస్తే అది ఆవిడ కోసం మాట్లాడుతున్నారు. ఆడవాళ్ళ మీద రాజకీయాలు, ఆడవాళ్ళ మీద మాటలు, ఆడవాళ్ళ మీద క్యారెక్టర్ అసోసియేషన్ చేసి మాట్లాడుతున్నారు అని అంటే మీకు, మీ పార్టీలకి, మీ పచ్చ మీడియాలకి ఏబిఎన్ రాధాకృష్ణ గారికి చెప్తున్నాను, బరిలో భారత్ అని చెప్పేసి మీరు హెడ్డింగ్స్ పెడుతున్నారు. ఏ మాత్రమైనా నీకు నిసిగ్గుగా ఉంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళిన రోజు, ఆ రోజు బరిలో భువనేశ్వరి, బరిలో బ్రాహ్మణి అని నువ్వు రాయాలి కదా. నువ్వు ఎందుకు రాయలేకపోతున్నావు? నిన్న పెద్ద పెద్ద అక్షరాలలో మద్యం స్కామ్ లో భారతి గారు ఉన్నారని చెప్పేసి పెద్ద హెడ్డింగ్స్ పెట్టి రాసావు. అదే రోజు సాయంత్రం ఎవరైతే ఆ అనిల్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వాళ్ళ మదర్ పేరు కూడా భారతిరెడ్డి, ఈ భారతిరెడ్డి గారు వేరు, ఆ భారతిరెడ్డి గారు వేరు అని నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకొని చిన్న చిన్న రాతలు రాస్తున్నావు. నీ రాతలకి ఒకటే చెప్తున్నా రాధాకృష్ణ గారు, మీరు ఆడవాళ్ళ మీద, దట్టు భారతమ్మ గారి కోసం మీరు మాట్లాడుతున్నటువంటి తీరు మీరు మార్చుకోకపోతే రాబో రోజులలో మీ మీడియా కనిపించదు, మీ పేపర్ కనిపించదు.
ఇంకా చెప్పాలంటే ఆడవాళ్ళందరూ నీకు బుద్ధి చెప్పే రోజు ఒక రోజు దగ్గరలో పడినట్టుంది. ఇప్పటికే చాలాసార్లు చెప్పాము, మీరు భారతమ్మని మాట్లాడినా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడినా 1,32,00,000 మంది మనోభావాలను దెబ్బతీస్తున్నారన్న విషయాన్ని ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటే బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా నీ బోర్డు పేపర్లు లేకపోతే వేరే పార్టీ పర్మిషన్లు భారతమ్మకు అవసరం లేదు. ఆవిడ రంగంలోకి రావాలనుకుంటే ఆవిడ వస్తారు. మీ పర్మిషన్ లేని మీ హెడ్డింగ్స్ ఏంది నాకు అర్థం కాదు. కాస్త నిసిగ్గుమనేటువంటి రాజకీయాలు మానుకోండి. ఇప్పటికైనా కూడా డెఫినెట్గా రాబో రోజులలో ఇలాంటి వాసిరెడ్డి పద్మ గారికి లేకపోతే ఇలాంటి పచ్చ ఛానళ్ళకి జవాబు చెప్పే రోజు దగ్గర పడిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అనేక న్యూట్రల్ ప్లాట్ఫామ్స్లో అనేక మంది అనేక ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా వచ్చేసి కూర్చొని ఇది తప్పు, కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రైవేటైజేషన్ మీద తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి అని అనేక ప్లాట్ఫామ్స్ మీద వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని ప్రొటెస్ట్ని తెలియజేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా మారారేమో, ఈరోజు ఏదన్నా ప్రైవేటైజేషన్ మీద ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ గురించి చేసినటువంటి ఆలోచనని ఏమైనా విత్డ్రా చేసుకుంటారేమో, ప్రజల శ్రేయస్సు గురించి ఆలోచిస్తున్నానని ఏమైనా చెప్తారేమో అని చెప్పి నేనైతే ఆశతో ఎదురు చూశాను. బట్ చంద్రబాబు నాయుడు గారు ఎప్పట్లాగే వారేమీ చేంజ్ అవ్వలేదు. వారేమీ వారి యొక్క ఆలోచనని విత్డ్రా చేసుకుంటున్నట్టు కానీ ప్రజల యొక్క బాధను అర్థం చేసుకున్నట్టు కానీ ఏమాత్రం కూడా మారకుండా ఇక ఎప్పుడూలాగే ఊహకందనటువంటి పెద్ద పెద్ద మాటలు, సామాన్యుడికి కూడా అందను అటువంటి మాటలు. ఒకసారి మనకు కూడా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. సంజీవిని అంటారు, 120 సంవత్సరాలు బతకాలి, బతికిద్దామంటారు. బిల్ గేట్స్ ఫౌండేషన్ అంటారు, ఏ వస్తుందని నేనే చెప్పానంటారు. ఐటీ నేనే కనిపెట్టానని చెప్తారు. 30 ఏళ్ల కిందే నేను టెక్నాలజీ గురించి మాట్లాడాను, అందుకనే అందరూ టెక్నాలజీ వాడుతున్నారని చెప్తున్నారు. ఇప్పుడు ఏ నేను ముందే అన్నాను, అందువల్ల ఇప్పుడు అందరూ ఏ డ్రివెన్ అప్రోచ్లోకి వచ్చారు అని చెప్తా ఉన్నారు. ఇలా మనకు ఊహకు అందనటువంటి మాటలు, అలాంటి ప్రొజెక్షన్సు, అలాంటి ఎలివేషన్సు, ఎక్కడో ఇక అన్ని గ్లోబల్ థింగ్స్ మీద మాట్లాడుతూ వారి యొక్క ప్రసంగాన్ని ఇక ఆ విధంగా మాట్లాడుతూ విజన్ 2047 అని చెప్పేసి ఇక ఏవేవో చెప్తూ అలా ఇక సంజీవన్ దగ్గర ముగించడం జరిగింది. ఖచ్చితంగా ఏ రాజకీయ నాయకుడికైనా ఏ ముఖ్యమంత్రికైనా రాష్ట్ర ప్రజల పట్ల ఒక విజన్ అనేది ఉండాలి. కానీ విజన్ ఎలా ఉండాలంటే ఆ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు